భారతదేశం తన సోలార్ ఎనర్జీ ప్రయాణంలో ఒక పెద్ద మలుపు దగ్గర ఉంది. ప్రభుత్వం ఒక కొత్త రోడ్ మ్యాప్ను రిలీజ్ చేసింది. ఇది మన దేశ ఇంధన భవిష్యత్తునే పూర్తిగా మార్చేయగలదు. ఈరోజు మనం దాని గురించే వివరంగా చూద్దాం. ఇంతకీ ఈ మార్పుకు కారణం ఏంటంటే, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎనర్జీ ఒక చాలా ముఖ్యమైన రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో ఉన్న రికమెండేషన్స్ ఇండియా తన సోలార్ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ఒక క్లియర్ పాత్ చూపించబోతున్నాయి. సరే, ఈ నివేదిక ఎందుకంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఇండియా ఎంత పెద్ద టార్గెట్ పెట్టుకుందో చూద్దాం. ఈ నంబర్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. సోలార్ ఎనర్జీలో ఇండియా ఆల్రెడీ ఒక మేజర్ ప్లేయర్. 2025 నాటికే మనం ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం. ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. కానీ మన అసలు లక్ష్యం ఇంకా చాలా పెద్దది. ప్రస్తుతం మన దేశంలో ఇన్స్టాల్ చేసిన సోలార్ కెపాసిటీ 129 గిగావాట్లు. అంటే కొన్ని కోట్ల ఇళ్లకు కరెంట్ ఇవ్వొచ్చన్నమాట. ఇది చాలా పెద్ద నంబరే. కానీ ఇండియా ఆశయం దీనికి డబుల్ కన్నా ఎక్కువ. 2030 కల్లా మన టార్గెటు ఏకంగా 292 గిగావాట్లు. అంటే రాబోయే కొన్నేళ్లలోనే మన కెపాసిటీని రెట్టింపు కన్నా ఎక్కువ చెయ్యాలి. ఇది ఎంత పెద్ద ఛాలెంజో ఒక్కసారి ఆలోచించండి. ఈ గ్రాఫ్ చూస్తే మనకు అసలు ఛాలెంజ్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. కరెంట్ కెపాసిటీకి టార్గెట్కి మధ్య ఎంత గ్యాప్ ఉందో చూడండి. ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మనం ఎంత ఫాస్ట్గా ఎదగాలి. అయితే ఈ జర్నీలో కొన్ని పెద్ద అడ్డంకులు కూడా ఉన్నాయి. మరి ఆ అడ్డంకులు ఏంటి? పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ కొన్ని కీ ప్రాబ్లమ్స్ను హైలైట్ చేసింది. వీటిని మనం సాల్వ్ చేయకపోతే మన టార్గెట్ రీచ్ అవ్వడం చాలా కష్టం. భారీ సోలార్ ప్రాజెక్టుల కోసం వేల ఎకరాల భూమి కావాలి కదా. దాన్ని సేకరించడమే అతిపెద్ద సవాలు. దీనికోసం కమిటీ ఒక మంచి సొల్యూషన్ చెప్పింది. అదే సింగిల్ విండో క్లియరెన్స్ మెకానిజం. అంటే సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్స్ అన్నీ ఒకే చోట ఫాస్ట్గా వచ్చేలా చూడటం. సోలార్ ఎనర్జీతో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సూర్యుడు ఉన్నప్పుడే పవర్ వస్తుంది, రాత్రిపూట రాదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? బ్యాటరీ స్టోరేజ్. ఈ ఫీల్డ్లో మన దేశంలోనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ను పెంచడానికి ఐఐటీల లాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్కు ఫండ్స్ ఇవ్వాలని కమిటీ చెప్పింది. కమిటీ కేవలం ఈ 2 పేద సమస్యలనే కాదు, ఇంకా చాలా విషయాల్ని చూసింది. ఉదాహరణకి భూమికిచ్చే నష్టపరిహారం దగ్గర గొడవలు, సోలార్ ప్యానెల్స్ తయారు చేయడంలో మన దగ్గరున్న గ్యాప్స్, ఇంకా స్కిల్డ్ వర్కర్స్ కొరత, ఇలాంటి చాలా విషయాలకి చాలా క్లియర్ సొల్యూషన్స్ ఇచ్చింది. అయితే ఈ రికమెండేషన్స్ అన్నీ గాల్లోంచి రాలేదు. ఇండియా ఈ ఫీల్డ్లో ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది. ఇప్పుడు ఈ కొత్త ప్లాన్ దానిమీదే బిల్డ్ చేస్తున్నారు. ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. సోలార్ ఎనర్జీ మీద ఇండియా కమిట్మెంట్ అనేది గత 10 ఏళ్లుగా చాలా కన్సిస్టెంట్గా ఉంది. 2010లో నేషనల్ సోలార్ మిషన్ నుంచి ఈరోజు పీఎం సూర్యఘర్ స్కీమ్ వరకు ఈ జర్నీ కంటిన్యూస్గా సాగుతూనే ఉంది. ఇండియా స్ట్రాటజీ చూస్తే ఇది మల్టీ డైరెక్షనల్ అని చెప్పొచ్చు. ఒకవైపు పీఎం కుసుమ్ స్కీమ్తో రైతులకు హెల్ప్ చేస్తున్నారు, మరోవైపు ఇళ్లం మీద రూఫ్టాప్ సోలార్, ఇంకోవైపు చాలా పెద్ద సోలార్ పార్కులు, ఇక దేశీయంగా మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచడానికి పిఎల్ఐ స్కీమ్, ఇలా అన్ని రంగాలను ఒకేసారి టార్గెట్ చేశారు. ఇండియా ఆశయం కేవలం మన దేశానికే పరిమితం కాదు. ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ అనే ఒక పెద్ద విజన్ ఉంది. అంటే ప్రపంచ దేశాలన్నింటినీ ఒకే రిన్యూబుల్ ఎనర్జీ గ్రిడ్తో కనెక్ట్ చేయాలనే ఒక గ్లోబల్ విజన్ను కూడా ఇండియా ముందుకు తీసుకెళ్తోంది. సరే, ఇన్ని పెద్ద టార్గెట్స్, ఛాలెంజెస్, ప్లాన్స్, వీటన్నింటి అర్థమేంటి? ఇండియా సోలార్ ఫ్యూచర్కి ఇవి ఎలా ఉపయోగపడతాయి? సో ఫైనల్గా మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఒకవైపు 2030 నాటికి మన కెపాసిటీని డబుల్ కన్నా ఎక్కువ చేయాలనే ఒక భారీ ఆశయం ఉంది. మరోవైపు ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఏమేం అడ్డంకులున్నాయో గుర్తించి వాటిని దాటడానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ కూడా ఉంది. ఈ 2 ఇప్పుడు మన దగ్గరున్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ కొత్త రోడ్ మ్యాప్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్లో ఇండియా ప్రపంచానికే లీడర్గా మారగలదా? దీనికి సమాధానం రాబోయే సంవత్సరాల్లోనే మనకు తెలుస్తుంది.